గుర్తించినటువంటి మొన్న మనకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి పెద్దలు మరి సౌండ్ బాక్స్ రాజయ్య గారు మరి డొనేట్ చేయడం జరిగింది. అలాగే మనకు దశరథ అనేగాడు ప్రింటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి యుఎస్ నుంచి రఘువీర రెడ్డి గారు కూడా పంపడం జరిగింది. ఎప్పటికప్పుడు మనం ఉప సర్పంచ్ సాబ్ కూడా ఇప్పుడు పిల్లల కోసం గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మేము మరి ప్రైజ్ మనీ ఇస్తున్నామని చెప్పగానే మనకు మరి హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి మనకు అంజన గౌడ్ అని చాలా మంచి మనిషి స్కూల్ మనము అంజయ్ గౌడ్ గారు కూడా మరి ప్రైజ్ కోసం అంజన గౌడ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేసి సర్పంచ్ సార్ మీకున్నాం స్కూల్కి ఏం అవసరం ఉన్నా కూడా చేస్తా అని చెప్పి అంజన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే బుర్ర సంజయ్ గౌడ్ గారు కూడా ఎప్పటికప్పుడు స్కూల్కి మేము ఉన్నామని చెప్పేసి వారు కూడా ముందుకొచ్చి మేము ఉన్నామని చెప్పి ప్రైజ్ చెప్పడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు బుర్రలింగన్న గారు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది బుక్స్ కానీ. మరి మోహన్ అన్న గారు కూడా ప్రైమరీ స్కూల్కు మరి వారు చేసినటువంటి ఆ ప్రైజ్ మరి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా వీరారెడ్డి సార్, ముఖ్యంగా వీరారెడ్డి సార్ ఈ స్కూల్లోనే పాఠాలు చెప్పండి సార్, మా స్కూల్కి నేను ఏమైనా చేస్తాను ఉద్దేశం కొద్ది వీరారెడ్డి సార్ కూడా మరి ఒక ప్రింటర్ సౌండ్ బాక్స్ మరి ప్రైమరీ స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇలా దాతలందరి సహకారంతో మన స్కూల్ ఇంకా డెవలప్ చేసుకుంటూ ఇంకా మంచితనంతో ఇంకా ముందుకు పోతూ మన టీచర్లు కూడా మనకు లక్కీ ఏంటంటే ప్రశాంతతగా మారిపోయారు మేడం గారు, భారతి మేడం గారు. అలాగే హెచ్ఎం నజీర్ సార్ కూడా ప్రశాంతంగా మారిపోయారు. మంచి హెచ్ఎంలు దొరికారు, మంచి టీచర్స్ మన సార్లు సత్యం సార్ కానీ కొంచెం సార్ల పేరు మన సార్ దర్శన్ సార్ కానీ ఇంకా మిగతా సార్ల పేరు గుర్తులేదు సారీ. అందరూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ పిల్లల్లో మంచి ఉత్సాహం మంచి ఉల్లాసం చెప్పే టీచర్లు కూడా నిజంగా రియల్లీ హ్యాట్సప్ సార్. ఎప్పటికప్పుడు మీరు పిల్లలను మంచిగా చూసుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. అలాగే ప్రైమరీ మేడం గారు కూడా ఆ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటూ వారు కూడా ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా పిల్లలందరూ మంచిగా చూసుకుంటే సార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామ పెద్దలందరూ కూడా మన చట్టాలేంది మనకు మూడు శత్రులు ఉన్నారు. ఒకటి డ్రగ్స్, మద్యపానము, తర్వాత ఆన్లైన్ గేమ్స్. ఈ మూడు ఆడినేయకుండా పిల్లల భవిష్యత్తు కోసం మంచిగా ఆలోచించి ఇదే పిల్లలు మనం రేపు కలెక్టర్లుగా, డాక్టర్లుగా, పోలీసులుగా ఇంకా రానున్న మంచి మంచి స్థానంలో ఉంచి వీళ్ళందరూ హ్యాపీగా ఉండడానికి మనం కృషి చేద్దామని తెలియజేస్తూ మరి మహిళల కోసం మరి ఆ చిన్నపిల్లల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. మీరు ఎవరికి భయపడద్దు. ఎవరైనా మిమ్మల్ని హరాస్ చేసినా ఎవరైనా బాధ పెట్టినా మీరు మానసికంగా బాధపడద్దు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాలి, టీచర్లకు చెప్పాలి, మాలాంటి అన్నలకు మీరు చెప్పాలి. మంచిగా గర్వంగా హ్యాపీగా సంతోషంగా బతకాలి. మీకు ఏం అవసరం ఉన్నా కూడా మాకు సర్పంచ్ ఉప సర్పంచ్ పాలవర్గం చెప్పాలని తెలియజేస్తూ మరి టైం తక్కువ కాబట్టి థ్యాంక్ యూ సార్.